ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. మాఘపురాణం 23వ అధ్యాయం. నారదుని దౌత్యం, దేవతల దైన్యం. గృష్ణమద మహర్షి జహ్నువుతో ఇలా అన్నాడు. పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడు ఇంకనూ రాకపోవటకు కారణమేమని ఇంద్రుడిని విచారించాడు. పారిజాత పుష్పంపై ఉన్న ఇష్టం అధికమగుటచే తాను భూలోకమునకు పోదలిచాడు. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచూ దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చాడు. సువాసనలు విరజిమ్ముతున్న పారిజాత పుష్పములను చూసి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పాలను కోసారు. పారిజాత వృక్షమునే స్వర్గానికి తీసుకుని పోదలిచారు. ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కి దాటారు. ఫలితంగా దివ్యశక్తులు కోల్పోయారు. శక్తి విహీనులయ్యారు. ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చి పారిజాత వృక్షాన్ని పెకలింపదలిచి ప్రయత్నించారు. శ్రీవారి నిర్మాల్యంను దాటొచ్చే వారు కూడా శక్తిహీనులై పడి ఉన్నారు. మరునాటి ఉదయము సత్యజిత్తు తన తోటను చూడవచ్చాడు. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూశాడు. వారి పరిస్థితికి ఆశ్చర్యము, విచారము చెందాడు. వారికి నమస్కరించాడు. ఇంద్రాది దేవతల్లారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనానికై ఇట్టి అకార్యములను ఎలా చేసిద్రి? మీరు నాకు తెలియకుండా పుష్పములు దొంగతనముగా తీసుకుని పోదల్చుట దోషము కదా అని ప్రశ్నించాను. ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు దించుకున్నారు. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసములకు ఆశపడి భూమిపై గాలి మాంసమును అందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందాము. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగారు. సత్యజిత్తు వారికేమీయో సమాధానం చెప్పక తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచు అచట 11 రోజులున్నారు. వారికి ఆ కాలంలో అమృతాహారం లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరము లేదు. కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టు పుష్టికరములైన భక్ష్యభోజ్యములు లేవు. మిక్కిలి దీనులై ఉన్నారు. సత్యజిత్తుని దేవతలు దురవస్థకు విచారించాడు. తాను చెల్లిన ఈ శ్రీహరి నిర్మాల్యాన్ని తొలగించాడు. తానేమి చెయ్యవలనో దేవతల దుస్థితి తన వల్ల ఏర్పడింది ఎలా తొలుగునో అని తెలియక దీనులై ఉన్న ఆ దేవతలపై జాలిపడ్డాడు. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉన్నారు. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తెలుస్తున్నాడు. త్రిలోక సంచారిగా నారదుడు ఆకాశమును తిరుగుచు దేవతల దురవస్థను గమనించాడు. వారికెట్టి సహాయం చేసిన వారి దురవస్థ పోవును అని తెలియలేదు అతనికి. తిన్నగా శ్రీహరిని చేరాడు. నారదుడు శ్రీహరికి నమస్కరించి స్తుతించాడు. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్పంకజ పత్రనేత్ర విలసత్కృష్ణాయ తుభ్యం నమః. ఇలా పరిపరి విధాలుగా నారదుడు స్తుతించాడు. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడుగు శ్రీహరి ఏమీయూ ఎరగని వాని వలె, నారద స్వాగతం, ఇప్పుడెందులకి స్తుతి, నీకేమి కావాలో చెప్పుము అని అడిగాడు. ఏమి చేసినా నీకు సుఖమగునో అట్టిది ఏదైనా దేవాసులు సాధింపజాలనిదైనను నీకు నేను సమకూర్చి పెట్టదును చెప్పుము అని అడిగాడు. నారదుడు తల వంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపదల పాలయ్యారు. భూమి యందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పము సౌందర్య సువాసనలకు విస్మితులై వానిని ఇష్టపడ్డారు. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలిస్తున్నారు. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికలను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలే దేవతాగణములతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 రోజుల నుండి నిరాహారులై దీనులై పడున్నారు. భగవన్ శ్రీమాన్ నారాయణమూర్తి, నీవిప్పుడు వారిని దయించి రక్షించాలి అని నారదుడు కోరాడు. నారదుని మాటలు విని శ్రీహరి, నారద, అమృతకలశం నుండి తొణికి పడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. అనగా ఆ 2ను అమృతం వంటి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తు ఆ మొక్కలను సంరక్షించాడు. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యింది. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనంతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత తన కుటుంబంని పోషించుకుంటూ ఉన్నాడు. నన్ను పూజించుచూ ఉన్నాడు. ఇట్టి ఉత్తమునికి దీనులకును
జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు నిత్యము తన సుఖముకై అపహరించాడు. చివరక దీనుడుగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యంను పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు ఆ నిర్మాల్యంను కూడా దాటెను, తొక్కెను. ఇట్టి దోషములచే త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులే తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యంను తెలుసుకొని గాని తెలియక కాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను తన శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చెయ్యాలో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను స్పర్శిస్తూ ఉన్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానం లేక నిరాహారులయ్యారు. సత్యజిత్తును వారిని చూసి భార్యతో పాటు నిరాహారుడై ఉన్నాడు. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చిస్తూనే ఉన్నాడు. నేను 11వ దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణము చేసినచు నేను ప్రసన్నుడనై అతడు ఏది కోరినో వెంటనే ఇస్తాను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రం జపించినచో వారికి నీ కోరిన దానం ఇచ్చేదను అని విష్ణువు సమాధానం చెప్పాడు. నారదుడును ఏమీ మాట్లాడలేక తన దారిని తాను పోయాడు అని కృష్ణమదమహని జహ్నువుకు చెప్పాడు. ఇప్పటితో మనకు 23వ అధ్యాయం అయిపోతుంది. రేపు 24తో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.